వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. సో మనము డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అంటే పాండమిక్ కానీ లేకపోతే ఇప్పుడు కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన ఇండియాకి సంబంధించి మనము ప్రశ్న ద్వారా చూస్తున్నాము. ఎందుకనంటే సో ఆస్ట్రాలజీలో ఒక డిఫరెంట్ టెక్నిక్ అన్నమాట ఇది. సో ప్రశ్న ద్వారా అంటే ఒక పర్టికులర్ ఎవరైనా అడిగినప్పుడు దాన్ని మనము లగ్నం కింద అంటే ఆ టైంని కనుక తీసుకుని రాశి చార్ట్ ప్రిపేర్ చేసినప్పుడు దాని నుంచి మనం ఎలాగ రిజల్ట్ అనేది ఎలా వస్తుంది అని. సో నన్ను మా స్టూడెంట్స్లో ఒకళ్ళు ఈ క్వశ్చన్ ఇది అరౌండ్ లైక్ 2-3 days బ్యాక్ అరౌండ్ 7:30 7:20 7 o'clock అరౌండ్ అనుకుంటా ఈవినింగ్ పంపించడం జరిగింది. సో దాన్ని మేము ప్రశ్న కింద తీసుకుని ఓకే దీని గురించి చెయ్యాలి అని. అయితే ఆ టైం ఒకటి నోట్ చేసుకున్నా కానీ నేను తర్వాత అసలు ఆ చార్ట్ ఒకసారి మా ఆఫీస్ వాళ్ళని ఇవ్వండి ఒకసారి వేసి ఇవ్వండి అని అడిగితే వాళ్ళు పంపించింది ఇదనమాట. ఐ రియల్లీ షాక్డ్. ఎందుకు షాక్ అంటే మీకు చూడండి అసలు యుద్ధము అనగానే రావాల్సిన కాంబినేషన్స్ మొత్తం అన్ని 6th హౌస్లో చూడండి ఎన్ని గ్రహాలు ఉన్నాయి. శని, బుధ, చంద్ర, శుక్ర, రాహులు. అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు జరుగుతున్న వార్కి కోర్ రీజన్ ఏంటి? సో హిందూస్ని అని తెలిసి కావాలని కనిపెట్టి చంపేయడం అనేది. సో మీకు చూడండి ఈ రాహువు అంటే డిఫరెంట్ కల్చరు లాంగ్వేజ్ వాళ్ళ మధ్యలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన సిచ్యువేషన్ కింద మనం దీన్ని రాహువు అండ్ శని అండ్ శుక్రుడు వీటన్నిటి కారణంగా చెప్పచ్చు అనమాట. అయితే అసలు ఇప్పుడు ఇండియా ఉన్న పరిస్థితి ఏంటి, ఇండియా ఎటువంటి అప్రోచ్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది లేదు, అసలు ఇది ఇప్పుడున్న అన్సర్టనిటీ యుద్ధ వాతావరణము ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. వీటన్నిటిలో కన్నా హైలైటెడ్ పాయింట్ ఏంటంటే 6లో ఇన్ని గ్రహాలు ఉన్నప్పటికీ మనకి వ్యయాధిపతి నీచపడిపోయాడు, విచ్ ఈస్ గుడ్. అంటే ఎప్పుడు కూడా 12th లార్డ్కి బలం తక్కువ ఉండడం చాలా మంచిది. అయితే వారు భాగ్యాధిపతి కదా అంటే పర్వాలేదు, ఎందుకంటే లగ్నాధిపతి ఉచ్చపట్టున్నాడు. అండ్ అది కూడాను వార్ అంటే మరి 6లోనే ఉండాలి కదా. మనం అనుకుంటాం విదేశాలకు వెళ్ళాలంటే 6-12లో ఉంటేనే వెళ్తారు. అట్లానే యుద్ధం లాంటి సిచ్యువేషన్ అంటే మనం ఒక దాన్ని పోరాడి విజయం సాధించాలి. అసలు పోరాటం అనేది జరగాలంటే మరి 6th హౌస్ బ్యాటిల్ హౌస్ కదా. అందుకే అన్నీ 6th హౌస్లో రావడం అనేది కనిపిస్తుంది. అలానే మనకి బుధుడు కానీ శుక్రుడు కానీ విపరీత రాజయోగంలో ఉన్నారు. అండ్ శని, రాహువులు యూజువల్గా రాహు 6th హౌస్లో ఉండడం అనేది ఇట్ విల్ గివ్ లైక్ ఎ డిఫరెంట్ వ్యూహాన్ని ఇచ్చే పాసిబిలిటీ అనమాట. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఒకటే చెప్తున్నా, ప్రశ్న తీసుకున్నప్పుడున్న బ్యూటీ ఏంటంటే లాభాధిపతి అయిన రవి ఉచ్చపట్టు ఉండడము. ఎప్పుడైనా మనకి చేసే ఆపరేషన్ చేసే పని వలన మనకి సక్సెస్ వస్తుందా అంటే 11th హౌస్ అనేది ఎలా ఉందనేది చూడాలి. సో లాభాధిపతి ఉచ్చపట్టు ఉండడం కూడాను ఇట్ ఈస్ ఇండికేటింగ్ లైక్ మనకి ఈ సొసైటీ పరంగా అంటే మనం అనుకోండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సొసైటీ అవుతారు. మన కంట్రీకి అయితే నైబరింగ్ కంట్రీస్ లేదా వరల్డ్లో మన ప్రతిష్ట పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా మనకి ఎవరైతే లాంగ్ టైం ఎనిమీస్ ఉన్నారో వాళ్ళ నిర్మూలన. అసలు పాపం రాహు గారు ఈయన అంటే మనం ప్రశ్న తీసుకున్నాం కాబట్టి ఆయన 6th వచ్చాడు, కానీ నార్మల్గాను మీకు 6th రాహు అనేది శత్రువులని దూరం చేస్తుంది అని అర్థం. అదే చెప్పుకుంటాం కదా 6లో ఏముంటుంది శత్రువులను దూరం చేయడం. అయితే ఎలాగా మనకేం కుజుడు కాదు వెళ్ళి యుద్ధం చేసి గెలిచేయడానికి. ఇక్కడ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి వాడబడతాయి. ఒకటి రాహు బుధ ఈ కాంబినేషన్లో సో మనకి అంటే ఫారెన్ అఫైర్స్ పరంగా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మన ఫారెన్ అఫైర్స్ కానీ దాని మేనేజ్మెంట్ కానీ బయట కంట్రీస్లో తీసుకునే కోఆపరేషన్ అఫ్కోర్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాం. అయితే హిడెన్గా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మన దౌత్యము అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ కుజుడు నీచపడి ఉన్నాడు కదా. సో నీచపడ్డ కుజుడు యాక్చువల్గా నేను నా వీడియోస్లో కానీ మా స్టూడెంట్స్కి క్లాసెస్లో చెప్తాను, మీ కుజుడు బలంగా ఉంటే డైరెక్ట్గా యుద్ధం చేస్తాడు. అదే కుజుడు నీచపడితే దెన్ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే రకరకాల టెక్నిక్లు అంటే పైకి కనిపించే విధానము. అంటే మీరు కనుక చూసుకున్నట్టయితే మన ఇండియా యుద్ధం చేసే విధానంలో మనకి పైకి కనిపించేది 20% మాత్రమే ఉంటుంది. 80% మనకి తెలియనివి కనిపించిన విధంగా జరిగే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ. ఎందుకంటే మనకి ఈ 10th
దశమ స్థానంలో రాజ్యస్థానంలో నీచపట్ట కుజుడు ఉన్నాడు. సో కాబట్టి యూజువల్గా మీకు ఈ 6లో ఉన్న గ్రహాలు, రాహు లాంటి గ్రహము, శని, ఇవి పవర్ఫుల్ చాలా. అవన్నీనేమో డిఫరెంట్, అంటే ఎవరు ఊహించని విధంగా, సో డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ అండ్ వాటర్ రిలేటెడ్ వార్స్ కూడా. ఆ చంద్రుడు కూడా 6లోనే ఉన్నాడు కదా, సో అందువలనే చంద్రుడు 6లో ఉన్న కారణంగానే మనము వాటర్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, లేకపోతే ఫ్లడ్ చేయడం కానీ మళ్ళీ వాటర్ని, సో ఇవన్నీ కూడా. అందుకే చెప్పాను నేను, ఇక్కడ ఎప్పుడైతే మనకి 5 గ్రహాలు అనేవి కలిసి ఉన్నాయో డిఫరెంట్, అంటే యుద్ధ క్షేత్రం అది, 6వది అనేది యుద్ధ క్షేత్రం. అక్కడ ఏమున్నాయి, లగ్నాధిపతి ఉచ్చపట్టున్నాడు, విచ్ ఈస్ అ గుడ్ వన్. అంటే మన స్ట్రెంగ్త్ చాలా బలంగా ఉంటుంది, అండ్ ఆలోచనలు అండ్ అట్లానే మనం బిహేవ్ చేసే విధానము తప్పకుండా కూడాను మనకి పేరు తెచ్చే విధంగానే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే డిఫరెంట్ రీసోర్సెస్ని మనము ఇదివరకన్నా కొంచెం ఎక్కువ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ తప్పకుండా ఇండియాకి ఇది ఏంటంటే, నేను తులారాశి వాళ్ళకి ఈ మంత్ ప్రిడిక్షన్స్ చెప్పేప్పుడు చెప్పాను, చాలా కాలంగా ఉన్న శత్రువుల నుంచి విముక్తి జరుగుతుంది మీకని. సో మనకు కూడా అంతే, చాలా కాలంగా ఉన్న శత్రువు నుంచి విముక్తి రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఈ ప్రశ్న ద్వారా చాలా మటుకు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే నేను ఇంతకన్నా దీన్ని ఎక్కువ డీప్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించట్లేదు, ఎందుకంటే మన అందరం కూడాను యాజ్ అన్ ఇండియన్స్ వీ నీడ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ మాట్లాడే ప్రతి మాట. కాకపోతే ప్రశ్న తీసుకున్నప్పుడు ఐ వాజ్ సో మచ్ ఎగ్జైటెడ్. అండ్ అలానే 6th లార్డ్ కూడా 8లో ఉండడం అనేది కూడా అంతే. అంటే మనం చేసే యుద్ధము చాలా మటుకు పైకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉండదు. అంటే అది అన్ని రకాలుగా, నువ్వు దౌత్యపరంగా కానీ, వెపన్స్ వైజ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్గా యూనిక్గా, డిఫరెంట్గా, ఇలా కూడా యుద్ధాలు చేయొచ్చా అన్నట్టు ఉండే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి, నరేంద్ర మోడీ గారి హారోస్కోప్ చూసినప్పుడు కూడా నేను లైక్ కుజ మహాదశలో యుద్ధ పరిస్థితులు రావచ్చు అని చెప్పినట్టు నాకు గుర్తుంది. సో ఆయన కుజుడు జరుగుతున్నప్పుడు కొంతవరకు ఈ శత్రుత్వాన్ని ఫేస్ చేయడము, హేట్రెడ్ని చూడడము అనేది డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ కుజుడు స్కార్పియోలో ఉన్నాడు చంద్రుడితో కలిసి. సో అవి కూడా కొంతవరకు మనకి బయటపడే విధంగా కాకుండా ఎప్పుడు వ్యూహాత్మకంగానే, సో ఎక్కువ ఇంటెలిజెన్స్ బేస్డ్ జరగడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా మటుకు కనిపిస్తున్నాయి. బట్ ఏదైనానో మనకి రవి ఎగ్జాల్టేషన్లో ఉండడం అనేది ఎప్పుడు కూడా ఒక రాజు బలంగా ఉండడం అనేది రాజ్యానికి అన్ని రకాలుగాను సక్సెస్ని తెచ్చిపెట్టేది. సో ప్రశ్నలో కూడా అంతే, మన అదృష్టం కొద్దీ ఈ రాజు అయిన రవి బలంగా ఉన్నాడు, అది కూడా 7వ స్థానంలో. అంటే డెఫినెట్గా ఇప్పుడు జరిగే పరిణామాలు ఇండియాకి లాంగ్ టైంలో మంచి జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయని అయితే చెప్పచ్చు. ఓకే గైస్, దిస్ ఇస్ అ స్మాల్ వీడియో ఆన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రశ్న తీసుకున్నప్పుడు. ఎందుకంటే మనము కోవిడ్ టైంలో కూడా ప్రశ్న చేసాము, ఆ ప్రశ్న చేసిన తర్వాత మళ్ళీ అప్పుడున్న చార్ట్ కూడా తీసుకుని చూసాము. సో అప్పుడు అనిపించింది మనకి ఇంకా 2 years ఇలానే ఉంటుంది అని నేను నా వీడియోలో చెప్పాను. అట్లానే ఇప్పుడు ప్రశ్న చూసినప్పుడు ఇటువంటి కండిషన్స్లో ఇండియాకి చాలా మటుకు పేరు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఫారిన్ అఫైర్స్ ఇవన్నీ కూడా మన శక్తిని రీడిఫైన్ చేసే విధంగా ఉంటుందని అయితే చెప్పచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, బై.